చూస్తున్నాము తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా సచిన్ పైలట్ ను అధిష్టానం నియమించబోతోందా అంటే అవునని అంటున్నాయి ఏఐసిసి వర్గాలు. దీపాదాస్ మున్షిని తప్పించి సచిన్ పైలట్ కు హైకమాండ్ బాధ్యతలు అప్పగించబోతోందనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని ఏఐసిసి వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ లో యాక్టివ్ లీడర్ గా సచిన్ పైలట్ కు పేరుంది. ఇటీవలే ఆయన హైదరాబాద్ కు వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వెళ్లారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సో ప్రెజెంట్ ఇన్ఛార్జిని మార్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ అధిష్టానంలో. సచిన్ పైలట్ ను అధిష్టానం నియమించబోతుందా అంటే అవునని చెప్తూ ఉన్నాయి ఏఐసిసి వర్గాలు. దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అందుతూ ఉన్నాయి మనకి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రావొచ్చని ఏఐసిసి వర్గాలు చెప్తూ ఉన్నాయి. కాంగ్రెస్ లో యాక్టివ్ లీడర్ గా ఉన్నటువంటి సచిన్ పైలట్ కు గత కొంతకాలంగా ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. అలాగే ఇటీవల ఆయన హైదరాబాద్ కూడా వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి వెళ్లడం జరిగింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సచిన్ పైలట్ కు బాధ్యతలు అప్పగించబోతోందా అనే చర్చ వర్గాల్లో నడుస్తూ ఉంది. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి దీపాదాస్ మున్షిని తప్పించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. సో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఇటీవల సచిన్ పైలట్ రేవంత్ రెడ్డిని కలవటం కారణంగా అధిష్టానం సచిన్ పైలట్ ను నియమించబోతోంది ఆ వ్యవహారాల ఇన్ఛార్జిగా అనే టాక్ వినిపిస్తూ ఉంది. ఏఐసి వర్గాల్లో కూడా జోరుగా చర్చ నడుస్తూ ఉంది. దీపాదాస్ మున్షిని తప్పించి సచిన్ పైలట్ కు హైకమాండ్ బాధ్యతలు అప్పగించబోతోందేమోనన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రావొచ్చని ఏఐసిసి వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ లో యాక్టివ్ లీడర్ గా పనిచేస్తూ ఉన్నటువంటి సచిన్ పైలట్ కు పేరుంది. సో ఇటీవలే ఆయన హైదరాబాద్ కూడా వచ్చి సీఎం రేవంత్ ని కలిసి సన్మానించి సో మీట్ చేసుకొని వెళ్ళడం జరిగింది. సో ప్రజెంట్ మరి దీపాదాస్ మున్షి ప్లేస్ లో వ్యవహారాల ఇన్ఛార్జిగా సచిన్ పైలట్ ను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ జాయిన్ అవుతూ ఉన్నారు. శివ, చూస్తూ ఉన్నాము దీపాదాస్ మున్షి ప్లేస్ లో సచిన్ పైలట్ ను నియమించేటట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు వ్యవహారాల్లో ఏదైనా లోపం ఉందా? కారణం ఏంటి? సౌమ్య, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పు అనివార్యం కాబోతోంది. ఇప్పటి వరకు ఉన్న దీపాదాస్ మున్షి ప్లేస్ లో సచిన్ పైలట్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా చేసిన సచిన్ పైలట్ ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. దానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టాన వర్గాల నుంచి కూడా సమాచారం అయితే అందుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఉండబోతోంది. సచిన్ పైలట్ కు యాక్టివ్ లీడర్ గా మంచి పేరుంది. పాలిటిక్స్ సంబంధించి ఇటు రాజస్థాన్ లోను గతంలో సచిన్ పైలట్ అలాగే అశోక్ గెహ్లాట్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో సచిన్ పైలట్ ఉప ముఖ్యమంత్రిగా కూడా రాజస్థాన్ లో పదవి బాధ్యతలు చేపట్టారు. పార్టీ బలోపేతాన్ని కూడా ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన సేవలను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. దానికి సంబంధించి మరికొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన అయితే ఉండబోతుంది. గతంలోనే సచిన్ పైలట్ తెలంగాణకు ఇచ్చేశారు. కాంగ్రెస్ నేతలందరితో కూడా సమావేశమయ్యారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. ముందస్తుగా అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మొత్తం చూసుకునేందుకు సచిన్ పైలట్ కూడా హైదరాబాద్ పర్యటన కూడా వచ్చారు. అటు కాంగ్రెస్ నేతలందరితో కూడా ఆయన చర్చలు జరిపారు. ఇప్పుడు త్వరలోనే దీపాదాస్ మున్షిని మార్చే యోచనలు అయితే
కాంగ్రెస్ అధిష్టానం ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారంటూ కూడా ఏఐసిసి వర్గాలు చెప్తూ ఉన్నాయి. గతంలో కొన్ని ఇటు దీపాదాస్ మున్సికి సంబంధించి అటు అంటే సరైన పని విధానం ఉన్నప్పటికీ కూడా మార్చాలనే యోచనలోనే కొంత అధిష్టానం వద్ద కొంత నివేదిక దీపాదాస్ మున్సికి సంబంధించి కొంత నివేదిక కూడా ఉంది. కొంత సమాచారం కూడా సేకరించిన నేపథ్యంలో దీపాదాస్ మున్సిని ఈ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రానికి మార్చాలనే యోచనలో కూడా ఉన్నట్లు తెలుసు. ప్రజెంట్ అయితే తెలంగాణకు మాత్రం సచిన్ పైలట్ ను దీపాదాస్ మున్సిని తప్పించి సచిన్ పైలట్ ను నియమించాలనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇప్పుడు సచిన్ పైలట్ పేరు అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించబోతోంది. అయితే ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఈ అధ్యక్ష మార్పు అనేది కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పు అనేది జరగబోతున్నట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి అధిష్టానం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. దానిలో భాగంగానే సచిన్ పైలట్ పేరును తెర మీదకు తీసుకువచ్చినట్లుగా తెలుస్తుంది. ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఉప ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, పాలనా అనుభవం కూడా సచిన్ పైలట్ కు ఉన్న నేపథ్యంలోనే సచిన్ పైలట్ కు ఈ అవకాశం ఇవ్వబోతున్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా నియమించబోతున్నట్లు కూడా ఏఐసిసి వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతోంది. రాహుల్ గాంధీ కూడా అత్యంత సన్నిహితుడిగా సచిన్ పైలట్ ఉన్నారు. ఇటు రాజకీయ కార్యక్రమాలకు సంబంధించి ఏఐసిసి కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా సచిన్ పైలట్ పాల్గొంటూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా సచిన్ పైలట్ ను నియమించాలనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం భావించింది. దానిలో భాగంగానే త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన నేతలందరితో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత తొందరలోనే గతంలో కూడా మనం చూస్తే హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు రాహుల్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఇటు ప్రజెంట్ పార్టీ పరిస్థితుల గురించి కూడా చర్చించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా ఆయనతో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఇటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పు అనేది ఉండబోతోంది. అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతోంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.